ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ ఎస్ఐ కావ్య మేడం గారి మర్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది సార్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పంతులు గారు చెప్పారు. మేము ఆయన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. వాట్? 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడున్నారా? అవును సార్, పంతులు గారు ఇందాకే కాల్ చేసి చెప్పారు. తీరా ఇక్కడికి వస్తే ఆయన కనిపించట్లేదు. బావా, ఆ రోజు జేడీకేడీలతో మాట్లాడింది ఈ పంతులేమో అని నాకు డౌట్ బావా. వెళ్ళి ఆ పంతుల సంగతి ఏంటో చూడండి. మీకు ఇక్కడికి రమ్మని కాల్ చేసి చెప్పాడా? అవును సార్. కానీ మీకు చెప్పినోడు ఇక్కడ లేడే. అవును సార్. పోలీసులయ్యుండి మీరెలా నమ్మారు ఇలాంటి వాటిని? అయినా ఎంతో మంది ఆకతాయిలు పోలీసుల్ని ఆట పట్టిస్తుండడం మనం ఎన్ని కేసుల్లో చూడట్లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. ఈ కేసు విషయం ఇంతటితో వదిలేయండి, లేదంటే మిమ్మల్ని ఏ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా డిపార్ట్మెంట్ కాబట్టి మీ మేలు కోరి చెప్తున్నాను, లేకుంటే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పోతాయని మీరు వార్నింగ్ ఇస్తున్నా మేమింతగా ప్రయత్నిస్తున్నామంటేనే అర్థం చేసుకోండి సార్. సామాన్యులకి రక్షణ కల్పించడం మన డిపార్ట్మెంట్ బాధ్యత. అలా అని మన డిపార్ట్మెంట్ రక్షణని గాలి కుదిలేయలేం కదా సార్. వాళ్ళు వదిలేలా లేరు బావా, మనం వదిలించుకోవడం ఒకటే దారే. సరే, రేపు ఆఫీసులో కలుద్దాం. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. స్వీటీ, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు నేను ఎంక్వైరీ చేసినా చేస్తాను. ఆ హారం గురించి మాత్రం నోరు తెరవకు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మీకు? మీతో మేము కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? పంతులు గారి గురించి. వాట్? పంతులు గారి గురించా? ఆయన గురించి నాకెలా తెలుస్తుంది? నేను ఈ మూవీకి హీరోయిన్ని. అది కాదు మేడం. మీతో మాట్లాడాల్సిన టైం కానీ అవసరం కానీ నాకు లేదు. మీరు వెళ్ళండి ప్లీజ్ మేడం, ఒక్క 5 minutes. 5 minutes కాదు కదా, 1 minute కూడా నాకు టైం లేదు. వెళ్ళండి. మేడం మేడం పంతులు గారు ఏమైనట్టు కేడి? ఖచ్చితంగా పంతులు గారిని హైడ్ చేశారు. అది కూడా హోమ్ మినిస్టరే చేయించుంటాడు. ఆయనకి తప్ప పంతులు గారిని హైడ్ చేయాల్సిన అవసరం ఇంకెవ్వరికీ లేదు. మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం. ఒక్క సెల్ఫీ మేడం. ఒక సెల్ఫీ. యా, తీసుకోండి. మేడం యా ప్లీజ్. చూడు జడి, మనం మాట్లాడాలంటే ఒక్క నిమిషం కూడా టైం లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళతో మాత్రం సెల్ఫీలు దిగుతుంది. తనున్న ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ కేడి. మనం ఆలోచించాల్సింది ఈ హీరోయిన్ గురించి కాదు, పంతులు గారి గురించి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.